వెల్కమ్ టు శైలుస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆరోగ్యకరమైన పెసరపప్పు లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పెసరపప్పు లడ్డూలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. దీన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు పెసరపప్పుని వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించుకోవాలి. పెసరపప్పు రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పెసరపప్పుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన పెసరపిండిని ప్లేట్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసి 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ విధంగా జిగురుగా ఉన్న బెల్లంని తీసుకుంటే లడ్డూలు సాఫ్ట్గా వస్తాయి. బెల్లంని డైరెక్ట్గా మిక్సీలో వేయడం వల్ల ముద్దగా అయిపోతుంది, పిండికి సరిగ్గా కలవదు. ఈ విధంగా ప్లేట్లో తీసుకొని కలుపుకొని గ్రైండ్ చేయడం వల్ల బాగా కలుస్తుంది, పిండి పొడి పొడిగా వస్తుంది. మరొకసారి గ్రైండ్ చేసి ప్లేట్లోకి తీసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. నెయ్యిని కొద్ది కొద్దిగా వేసి లడ్డూలా చేసుకోండి. ఒకేసారి నెయ్యి మొత్తం వేసి పిండిలో కలుపుకోవడం వల్ల పిండి నెయ్యిని పీల్చుకొని పొడి పొడిగా అయిపోతుంది. లడ్డూలు చేయడానికి ఇంకా ఎక్కువ నెయ్యి వేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసి లడ్డూలా చేసుకోండి. ఇదే విధంగా అన్ని లడ్డూల్ని చేసుకోండి. ఈ పెసరపప్పు లడ్డూల్ని పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు లడ్డూలు రెడీ అయిపోతుంది. ఈ పెసరపప్పు లడ్డూలు చాలా మృదువుగా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.